నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ లో ఘనంగా విద్యాదాత మల్లాది సత్యలింగ నాయకర్ వర్ధంతి. మహాదాత ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. దేశంలో మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మతతత్వం పెరిగిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోనూ రాష్ట్రంలోనూ మైనారిటీలపై అరాచకాలు మరింతగా పెరిగిపోతున్నాయన్న వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ప్రెసిడెంట్ బొల్లవరపు జాన్ వెస్లీ. కాకినాడ రూరల్ తూరంగిలో భారీగా నిషేధిత సిగరెట్లు సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. కిరాణా సరుకులు నిల్వ చేసుకునేందుకు ఇల్లు అద్దెకు తీసుకుని అక్రమ వ్యాపారం చేస్తున్నట్లుగా వెల్లడించిన విజిలెన్స్ డీఎస్పీ తాతారావు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మతతత్వం పెరిగిపోతుందని, దేశంలోనూ రాష్ట్రంలోనూ మైనారిటీలపై జరుగుతున్న అరాచకాలు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ప్రెసిడెంట్ బొల్లవరపు జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొత్తపేటలో గత 25 సంవత్సరాలుగా ప్రార్థనలు జరుగుతున్న 2 పురాతన చర్చిలపై కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఘర్షణకు దిగిన ఘటన అందరికీ తెలిసిందేనని అన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో మత అసహనానికి నిదర్శనమని తెలిపారు. సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, భీమిలి ప్రాంతాల్లో క్రైస్తవ మత సంఘాలపై యేసు ప్రభువును నమ్ముకునే వారిపై జరుగుతున్న దాడులు వర్ణనాతీతమని అన్నారు. ఇలాంటి ఘటనలపై క్రైస్తవ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. మంగళవారం జగ్గంపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె జాన్ వెస్లీ, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియానిటీ సెల్ అధ్యక్షుడు జడల జాషువాగిరి, వైఎస్ఆర్సీపీ క్రిస్టియానిటీ రాష్ట్ర కార్యదర్శి మార్త శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గమైన పిఠాపురంలోనే గొల్లప్రోలులో కొత్తపేట అనే వీధిలో 2 పురాతనమైన చర్చిలు, 25 సంవత్సరాలుగా అక్కడ ఉన్న చర్చిలు, అందులో ఒకటి పెంతెకోస్తు చర్చి, రెండోది చిన్నమంద చర్చ్. ఆ రెండిటి చర్చిలకి సంబంధించి అక్కడున్న ఏదైతే ఈ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొంతమందిని పోగేసుకొని ఆర్ఎస్ఎస్ మరియు ఈ కూటమిలోని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఆ 2 చర్చిలకు వెళ్ళి ఆదివారం ఆరాధన జరుగుతుంటే, ఇది డిసెంబర్ 20వ తారీఖున జరిగింది. ఆ చర్చిలో గొడవ చేసి అక్కడ అల్లరి పెట్టి ఆ చర్చికి తాళాలు వేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే మత స్వేచ్ఛను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా ఎంతో విశదంగా విపులీకరించడం జరిగింది. దాన్ని దురదృష్టవశాత్తు ప్రభుత్వాలే పాటించట్లేదు. దీనికి కొనసాగింపుగా మొన్న జనవరి 4వ తారీఖుని అనంతపురంలోని ఉరవకొండలో కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్రుకోడులో ఎవరైతే అనంతపురం నుంచి గాస్పెల్ ప్రీచ్ చేయడానికి అక్కడికి వెళ్ళారో వారు వెళ్ళిన వ్యాన్ మీద రమారమి ఒక 30-40 మంది సంఘ వ్యతిరేక శక్తులు అక్కడ దాడి చేసి ఆ యొక్క వ్యాన్ని ధ్వంసం చేసి వీరందరినీ భయభ్రాంతులను చేసి అక్కడి నుంచి తరిమివేయడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏదో నామమాత్రంగా కంప్లైంట్ తీసుకొని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాడిలో పాల్గొన్న వాళ్ళని ఎవరిని కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయడం అయితే జరగలేదు. అదేవిధంగా ఇక్కడ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఒక కె గంగవరం అనే మండలంలో బీజేపీ మండల అధికార ప్రతినిధి అనే వ్యక్తి అక్కడున్న పాస్టర్ గారు ఎవరైతే సద్గుణరావు గారు ఉన్నారో ఆయన మీద
ఆయన దాడి చేసే విధంగా ఆయనతో మాట్లాడుతూ ఫోన్లో బెదిరింపులు చేస్తూ పెద్ద కత్తి రెడీ చేశాను నీకోసం, నువ్వు రోడ్డు మీదకి వస్తే నిన్ను చంపేస్తాను. ఇలాంటి సందర్భంలో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఈ పార్టీల రూపంలో మైనార్టీల మీద దాడులు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన యొక్క శాఖలో గతంలో ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఉన్న చర్చిల్లో ఎన్నాటికి పర్మిషన్ ఉంది, ఎన్నిటికి పర్మిషన్ లేదని చెప్పి వారు ఒక సర్క్యులర్ని జారీ చేయడం వల్ల దాని మీద పెద్ద ఎత్తున అనేక క్రైస్తవ సంఘాలు ఎదురు తిరగడం వల్ల మరలా ఆ యొక్క సర్క్యులర్ని ఉపసంహరించుకోవడం జరిగింది. ఉపసంహరించుకున్న దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల మీద దాడుల్ని ముమ్మరం చేయడం జరిగింది.